హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా రేపటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే హౌస్ మేట్స్ సహాయంతో, ముఖ్యంగా నిఖిల్, నైనిక సహాయంతో కొత్త చీఫ్గా ఎన్నికైంది సీత. దీనితో హౌస్లో క్లాన్స్ను నిర్మించుకోవడానికి బిగ్ బాస్ చీఫ్స్కి అవకాశం కల్పించాడు. అయితే ఈసారి చీఫ్స్కి అవకాశం లేకుండా కంటెస్టెంట్స్కి తమ చీఫ్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దీనితో చీఫ్ను ఎంచుకునే టాస్క్లో భాగంగా హౌస్లో గొడవలు మామూలుగా జరగలేదని చెప్పవచ్చు. విష్ణుప్రియ నిఖిల్ క్లాన్ నుండి సీతా క్లాన్లోకి వెళ్తున్నట్టు చెప్పింది. ఇక ప్రోమోలో హైలైట్ ఏంటి అంటే యష్మి నిఖిల్ క్లాన్లోకి వెళ్తున్నట్టు చెప్తుంది. నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయంటూ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయినట్టు చెప్తుంది యష్మి. అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ మణికంఠ అలాగే సోనియా ఇద్దరు కూడా ఇప్పటికే నిఖిల్ క్లాన్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా యష్మి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు యష్మి మనస్తత్వం ఎలా ఉందో. ఇక నైనిక సీత క్లాన్లోకి వచ్చేసిందని చెప్పవచ్చు. అయితే యష్మి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళినప్పటికీ ప్రేరణ మాత్రం సీతా క్లాన్లోకి వెళ్ళింది. ఫైనల్గా హౌస్లో శక్తి మరియు కాంతార క్లాన్స్ అయితే మళ్ళీ తిరిగి పూర్తిగా ఏర్పాటయ్యాయి. ఇక సీతా క్లాన్ సభ్యులు ఎవరు, నిఖిల్ క్లాన్ సభ్యులు ఎవరు అనేది వివరాల్లోకి వెళ్తే సీతా క్లాన్లో సీత చీఫ్గా ఉన్నప్పటికీ ప్రేరణ, నబీల్, ఆదిత్యవం, విష్ణుప్రియ, నైనిక సభ్యులుగా ఉన్నారు. ఇక నిఖిల్ శక్తి క్లాన్ సభ్యులు ఎవరు అంటే నిఖిల్ చీఫ్, అలాగే సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మి గౌడ ఉన్నారు. అయితే ఈ రెండు క్లాన్స్ను ఒకసారి గమనించినట్లయితే నిఖిల్ క్లాన్లో 5 మంది సభ్యులు, అలాగే సీతా క్లాన్లో 6 మంది సభ్యులు ఉన్నారు. మరి చూడాలి ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లో ఏ క్లాన్ విజయం సాధిస్తుందో, ఎంత మేర రాణిస్తారు అనేది చూడాలి. అలాగే సీత తన లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంత మేర బయట పెట్టగలుగుతుంది, నాగార్జున చేత వీకెండ్లో ఏ మేర పొగడ్తలు కురిపించుకోగలుగుతుందో చూడాలి. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.